So before starting the class, let me ask a question to one of the girl. Who will answer? So it's very easy question. Those who want to answer, just unmute yourself. You tell me, I'll answer the question. నేను క్వశ్చన్ వైష్ణవి, Vaishnavi, your voice is not clear. Are you talking to me? No, sir. No. Okay. So I'm audible now? Huh? Am audible now? Yes, sir. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదా క్లియర్ గా? వినిపిస్తుంది సార్. Okay. Do you have the habit of going into the kitchen and cooking something? No, sir. No. So at least do you have the habit of going into the kitchen and observing what's happening? No, sir. Sometimes. Never. No. Okay. Then it may be difficult for you to answer this question, but still, do you want to try to answer the question? నేను ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళడం లేదు అంటే నేను వంటకు సంబంధించిన క్వశ్చన్ అడగబోతున్నాను. నువ్వు ఆన్సర్ చేయగలుగుతావా? అడగమంటావా? క్వశ్చన్ అడగండి సార్. ఓకే. సో ఇంట్లో స్టవ్ మీద బాండలు పెట్టింది. బాండలు అంటే తెలుసు కదా, పాన్. సో దాంట్లో నూనె పోసారు. నూనెని బాగా వేడి చేశారు. ఓకే. ఇప్పుడు అప్పడాన్ని వేసామనుకో, అప్పడం తెలుసు కదా, పాపడ్. అప్పడాన్ని వేసామనుకో వెంటనే 1 minute లో ఏమవుతుంది, రెడీ అయిపోయేసి పక్కకు వస్తుంది. అదే బోండా బోండా తయారు చేయాలని చెప్పి పిండి వేసామనుకో, అది కూడా వెంటనే 1 second లో, ఒక 10 seconds లో రెడీ అయ్యి బయటకు వచ్చేస్తుందా, లేకపోతే టైం పడుతుందా? టైం పడుతుంది. ఓకే. అప్పడం అయితే తొందరగా వచ్చేసింది, కానీ పిండి అయితే, బోండా అయితే చాలా టైం పట్టింది. అవును కదా? ఎందుకంటే పప్పడ్ అనేటువంటిది వాళ్ళే చేసేస్తుంటారు కాబట్టి మనం జస్ట్ వేయించితే అదే వచ్చేస్తుంది. బట్ బోండా అయితే లోపల పిండి ఉడకాలి కాబట్టి లేట్ అవుతుంది సార్. వాళ్ళే చేస్తుంటారు అనేది కాదు. పాపడ్ బాయిల్ అవ్వడానికి తక్కువ హీట్ చాలు, కానీ బోండాలో పిండి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవాలి అనంటే ఎక్కువ టైం బాండల్లో ఉండాల్సి వస్తుంది. ఓకేనా? knowledge, I'm going to start the class now. Just listen to me. So I'm sharing my screen. So is it visible to all of you? Yes, sir. అందరికీ కనిపిస్తుందా నా స్క్రీన్? సో నేను మొన్న క్వశ్చన్ అడిగాను, ఏంటి, సమోసాలు బయటకు చల్లగా ఉన్నా కానీ లోపల వేడిగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోంచి తీసిన పుచ్చకాయ బయటకి నార్మల్ టెంపరేచర్ ఉన్నా కానీ లోపల చాలా చల్లగా ఉంటుంది. ఎందుకు అని అడిగాను. క్యాన్ ఎనీవన్ ఆన్సర్? ఎవరైనా? Okay, I will answer the questions. I'll clarify the doubts. So I'll give the explanation for my questions. Okay. So before that, all of you mute yourself. Meeru mute cheskondi anta lopala. Okay, I'm making everyone to mute. Okay. So I made everyone to mute, and then now I'm sharing my screen so that I can explain the concepts. సో మొన్న క్లాస్లో నేను ఏమని చెప్పాను అనంటే,
I have shown you the textbook and I have shown you the values of specific heat of different substances. రకరకాల సబ్స్టెన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీట్స్ ని నేను మీకు చూపించాను. వాటిలో అన్నింటికంటే హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉండేది ఎవరికి అనంటే, హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అనేది ఉండేది ఎవరికి అనంటే వాటర్. సో వాటర్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అని చెప్పాను. వాటర్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్, వాటర్ కి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అనేది ఉంది అని చెప్పాను. అవునా? స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree Celsius. అంటే యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కి టెంపరేచర్ 1 degree రైజ్ అవ్వాలి అనంటే ఎంత హీట్ అయితే కావాలో దాన్ని మనం ఏమంటున్నాం అంటే స్పెసిఫిక్ హీట్ అని అంటున్నాం. సో amount of heat required for unit mass of the substance to raise its temperature by 1 degree Celsius is called specific heat. అంటే ఒక సబ్స్టెన్స్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 degree Celsius రైజ్ అవడానికి ఎంత హీట్ అయితే కావాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. దీన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది అనంటే దాని టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అన్నమాట. ఓకే, సో అదే ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది అనంటే దాని యొక్క టెంపరేచర్ రైజ్ చేయడానికి టైం తక్కువ పడుతుంది. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అనంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree Celsius ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. మనకు ఒక యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 degree Celsius పెంచడానికి ఆ సబ్స్టెన్స్ ఎంత హీట్ ని అయితే అబ్జర్వ్ చేసుకోవాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 degree Celsius రైజ్ చేయాలంటే ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకోవాలి. అదే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 degree Celsius పెంచడానికి మనం ఆ సబ్స్టెన్స్ తక్కువ హీట్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైతే 1 అని టైప్ చేయండి, అర్థం కాకపోతే 2 అని టైప్ చేయండి. వినయ్ చరణ్ 1, గుడ్. నందిని 2, హారిక 1. అనురాధ, గివ్ మీ ఆన్సర్. Good. So Vaishnavi, give me answer. I'll understand only 1 or 2. I can't understand any other words, Vaishnavi. Okay, good. So నీకు నేను స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అనేది చెప్పాను. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంది అనంటే యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 degree Celsius రైజ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ అయితే కావాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటాము అని చెప్పాను. మనకు సింపుల్ గా చెప్పాలి అనంటే, కొంత సబ్స్టెన్స్ తీసుకొని ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేయాలి అనంటే దాని స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ హీట్ సప్లై చేయాలి, తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే తక్కువ హీట్ సప్లై చేసినా దాని టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను చూడండి. మనకు ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా, ఒక స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అనేది నేను 2 క్లాసెస్ ముందరే చెప్పాను. ఓకేనా? యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 unit ఇంక్రీజ్ చేయాలి అంటే ఎంత హీట్ ఎనర్జీ అయితే కావాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం అని చెప్పాను. అంటే ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది అనంటే, ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది అనంటే అది దాని యొక్క టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎక్కువ హీట్ సప్లై చేయాల్సి వస్తుంది. అదే ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది అనంటే దాని టెంపరేచర్ రైజ్ చేయడానికి తక్కువ హీట్ సప్లై చేసినా సరిపోతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? వైష్ణవి, just unmute yourself and talk to me. వైష్ణవి, ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా,
మనకు Yes, sir. అప్పడం అయితే తక్కువ హీట్ సప్లై చేసుకున్నా పూర్తయిపోతుంది. బోండా అయితే తక్కువ హీట్ సప్లై చేసుకుంటే పూర్తి అవ్వదు, ఎక్కువ హీట్ అబ్జార్బ్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ అబ్జార్బ్ చేసుకుంటే గానీ అది ఉడకదు, అవునా? సో అక్కడ ఏమై ఉంటుంది అంటే అప్పడంకి స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటుంది, బోండా పిండికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టే అప్పడము తొందరగా అంటే తక్కువ హీట్ అబ్జార్బ్ చేసుకొని పూర్తిగా రెడీ అయిపోయింది ఫర్ ఈటింగ్. ఓకే, కానీ బోండా అయితే దాని స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి అది ఎక్కువ హీట్ అబ్జార్బ్ చేసుకుంటే గానీ బాయిల్ అవ్వదు, కాబట్టి అది ఎక్కువ టైం పట్టింది అనమాట. ఓకే, సో స్పెసిఫిక్ హీట్ అనేది ఏంటి అని అంటే ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ పెరగడానికి ఎంత హీట్ ఎనర్జీ అయితే కావాలో దాన్ని బట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో స్పెసిఫిక్ హీట్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఒక సబ్స్టెన్స్ తన టెంపరేచర్ ని రైజ్ చేసుకునే దానికి ఎంత హీట్ ఎనర్జీ అయితే కావాలో దాని మీద డిపెండ్ అవుతుంది. అర్థమైందా ఇక్కడ దాకా? అర్థమైంది సార్. వెరీ గుడ్. ఓకే, సో మనకు ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది అని అంటే అది తన టెంపరేచర్ రైజ్ చేసుకునేదానికి ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి అని. ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది అని అంటే అది తన టెంపరేచర్ ని రైజ్ చేసుకునేదానికి తక్కువ హీట్ ఎనర్జీ ఇచ్చినా సరిపోతుంది అని అనమాట. తక్కువ హీట్ ఎనర్జీ ఇచ్చినా సరిపోతుంది అని. అర్థమైంది కదా? ఇప్పుడు వాటర్ కి ఏంటి, వాటర్ హ్యాస్ మోర్ స్పెసిఫిక్ హీట్, వాటర్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. వాటర్ కి చాలా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది అని చెప్పాను. చూడండి, మనకు సమోసాలను కానీ తీసుకున్నాం అనుకో, సమోసాలకి లోపల ఏముంటుంది? గణేష్ వచ్చింటే బాగుండేది సమోసాల గురించి మాట్లాడేదానికి. సో సమోసాల లోపల ఏముంటుంది? సార్ గణేష్ ఏముంటుంది? మీకు చెప్పాలి. సమోసా లోపల ఏముంటుంది? ఎర్రగడ్డలు, పిండి ఉంటుంది. కూర ఉంటుంది. ఒక సింపుల్ గా వర్డ్ చెప్పాలి అంటే మసాలా కూర ఉంటుంది, ఉల్లగడ్డ కూర గాని మసాలా కూర గాని, అంటే డిపెండ్స్. మనకు ఉల్లగడ్డ కూర ఉంటే ఆలు సమోసా అంటాం, మనకు ఈ స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ సమోసా అంటాం, లేకపోతే ఓన్లీ ఎర్రగడ్డలు కానీ పెడితే మసాలా ఆనియన్ సమోసా అని అంటూ ఉంటారు. అంతే కదమ్మా? ఓకే, సో లోపల సింపుల్ గా చెప్పాలి అంటే సమోసా లోపల కర్రీ ఉంటుంది, అవునా? కర్రీ అంటే ఏంటి? వాటర్ ఉంటుంది, అవునా? కర్రీ ఉండడం అంటే కొంత వాటర్ కంటెంట్ ఉన్నట్టు, అవునా? అది ఉల్లగడ్డ కూర కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, దాంట్లో వాటర్ వేయకుండా కర్రీ చేయరు కదా. ఖచ్చితంగా కర్రీలో వాటర్ ఉంటుంది. పప్పు కూర లేకపోతే మసాలా కూర అంటే వాటర్ ఉంటుంది, అవునా కదా? నాకు మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉంటే అవునా? సో ఉంటుంది. కానీ బయట ఏంటది? బయట చపాతీ పిండి, మైదా పిండో లేకపోతే చపాతీ పిండో బయట ఉండే కంటెంట్, అవునా? బయట ఉండేటటువంటి కంటెంట్ మనకు ఏంటి అంటే చపాతీ పిండి అనమాట. సో దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత? చాలా ఎక్కువ. సో వాటర్ తన టెంపరేచర్ ని రైజ్ చేసుకోవాలంటే ఎక్కువ హీట్ కావాలి, అంటే ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి వాటర్ తన టెంపరేచర్ ని తగ్గించుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ హీట్ ఎనర్జీని బయటకు వదిలేయాలి అంటే ఎక్కువ టైం పడుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? వాటర్ కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి వాటర్ తన టెంపరేచర్ ని రైజ్ చేసుకోవాలంటే ఎక్కువ హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవాలి, అంటే ఎక్కువ టైం పడుతుంది. వాటర్ తన టెంపరేచర్ ని తగ్గించుకోవాలి అనంటే మనకు ఎక్కువ హీట్ ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ హీట్ ని బయటకు వదిలేయాల్సి వస్తుంది. ఎక్కువ హీట్ ని బయటకు వదిలేయాలి అనంటే ఎక్కువ టైం పడుతుంది. ఒప్పుకుంటారా లేదా? మీరు ఒప్పుకునే పనైతే 1 అని టైప్ చేయండి, మీరు చెప్పింది తప్పు అని అంటే 2 అని టైప్ చేయండి. వెరీ గుడ్. సో వాటర్ కి
స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి అది తన టెంపరేచర్ ని తగ్గించుకోవాలి అని అంటే ఎక్కువ టైం పడుతుంది. ఈ వాటర్ అనేది సమోసాకి లోపల ఉంది కానీ బయట లేదు, కాబట్టి బయట త్వరగా చల్లబడిపోతుంది, లోపల ఎక్కువ టైం పడుతుంది. అంటే మనకు బయటకు చల్లగా ఉన్నా కానీ లోపల వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అర్థమైంది కదా? అర్థమైందమ్మా? నెక్స్ట్ అదే విధంగా ఫ్రిడ్జ్ లో రెఫ్రిజిరేటర్ లో ఉండేటటువంటి మీకు ఒక 4 మార్క్స్ కి చాలా సార్లు అడుగున్నారు క్వశ్చన్. ఏమని అంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ డైలీ లైఫ్, డైలీ లైఫ్ లో స్పెసిఫిక్ హీట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చాలా సార్లు అడుగున్నారు. అలా అడిగినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమని రాస్తారంటే ఇఫ్ వి టేక్ ది సమోసాస్, though it is hot outside, though it is cool outside, it is hot inside because the inside content of the samosa contains water which has more high specific heat. Therefore, it takes more time to cool for the ingredient present inside the samosa అని అంటాం. అంటే మనకు సమోసా లోపల కర్రీ ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది, దానికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి అది చల్లబడడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ బయట వాటర్ కంటెంట్ తక్కువ కాబట్టి అది త్వరగా చల్లబడిపోతుంది. కాబట్టే సమోసా బయటకు చల్లగా ఉన్నా కానీ లోపల వేడిగా ఉంటుంది అని మనం ఆన్సర్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఓకే, అది 4 మార్క్స్ క్వశ్చన్ కి చాలా సార్లు అడుగున్నారు. అలాగే రెండోది చూసారంటే పుచ్చకాయని మనం ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసామంటే బయటికి నార్మల్ టెంపరేచర్ ఉన్నా కానీ లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది. బయటికి నార్మల్ టెంపరేచర్ ఉన్నా కానీ లోపల చాలా చల్లగా ఉంటుంది. ఎందుకు బయటికి నార్మల్ టెంపరేచర్ ఉన్నా కానీ లోపల చాలా చల్లగా ఉంటుంది అని అంటే ఒకటే రీజన్. మనకు అవుటర్ పార్ట్ లో ఈ పుచ్చకాయ ఈ లోపల ఈ రెడ్డిష్ పార్ట్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ దాని అవుటర్ పార్ట్ లో ఈ గ్రీన్ గా ఉండేటటువంటి పార్ట్ లో వాటర్ కంటెంట్ ఉండదు. వాటర్ కంటెంట్ సో రెఫ్రిజిరేటర్ లోంచి బయటకు తీసుకొస్తే అది మనకు ఏమవుతుంది, వేడి అవుతుంది. అవునా? సో మనకు బయట పార్ట్ లో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి అది త్వరగా హీట్ అబ్జార్బ్ చేసుకొని త్వరగా నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. కానీ మనకు ఇన్సైడ్ రెడ్డిష్ పార్ట్ ఆఫ్ ద వాటర్ మెలన్ తీసుకున్నామంటే ఆ రెడ్డిష్ పార్ట్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది నార్మల్ టెంపరేచర్ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనకు బయటకి వేడిగా ఉన్నా కానీ పుచ్చకాయ బయటకి వేడిగా ఉన్నా కానీ లోపల చల్లగా ఉంటుంది. లేకపోతే రెఫ్రిజిరేటర్ లోంచి బయటకు తీసుకొచ్చిన పుచ్చకాయ బయట నార్మల్ టెంపరేచర్ ఉన్నా కానీ లోపల కూల్ గా ఉంటుంది. ఇది అర్థమైతే 1 అని టైప్ చేయండి, అర్థం కాలేదు అని అనుకుంటే 2 అని టైప్ చేయండి. ఓకే, వైష్ణవి ఒక సెంటెన్స్ ని మొదటిసారి చెప్పినప్పుడు జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే రిపీట్ చేయాల్సిన అవసరం రాదు, అప్పుడు బోర్ కొట్టదు. నేను అడిగిన ప్రతిసారి అర్థం కావడం లేదు అని చెప్పి 2 అనే టైప్ చేస్తూ ఉంటే నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. రిపీట్ చేసినప్పుడు మీకు బోరింగ్ గా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్ గా నేను చాలా కంటెంట్ చెప్పేయాలనుకున్నాను ఇప్పటికీ, కానీ మీరు అర్థం కాలేదంటున్నారు కాబట్టి నేను మళ్ళా అలా చెప్పాను. ఓకేనా, గుడ్. సో మనకు అది 2 అప్లికేషన్స్. నెక్స్ట్ 3వది తీసుకున్నామంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక ఏం కనిపిస్తుందో మీరు చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒక అమ్మాయి బీచ్ దగ్గర ఒక మనిషి ఉన్నారు. ఇంకా ఏం కనిపిస్తుంది అక్కడ? సముద్రము, సన్లైట్, సూర్యుడు ఉన్నాడు. అమ్మాయిని చూసావు కానీ సూర్యుడిని చూడలా. గణేష్ ఆడ మనిషిని చూసావు కానీ ఎందు చూసావా? వెరీ గుడ్. సో అక్కడ సముద్రం ఉంది, సన్ ఉన్నాడు. అవునా? నువ్వు ఎండాకాలము బయటకు వస్తే 2 minutes కూడా బయట ఉండలేము, అంత ఎక్కువ ఎండ వేడి వస్తుంది. నిజమేనా కాదా?
అవును సార్. వెరీ గుడ్. సో అంటే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది. ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ వల్ల భూమి ఏమవ్వాలి, చాలా వేడెక్కిపోవాలి. కానీ అంత వేడెక్కదు. ఎందుకు వేడెక్కదు అని అంటే మామూలుగా సో మనము ఒక 5 నిమిషాలు పెనుని స్టవ్ మీద పెడితే దాన్ని టచ్ చేయలేము, చాలా వేడిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు దాన్ని తాకం. మనకు సన్ చాలా వేడిగా వెరీ హాట్ గా ఉంటారు. ఆ సన్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేడియేషన్ కూడా చాలా వేడిగా ఉంటుంది. అంత హీట్ రేడియేషన్ వస్తూ ఉంటే వాటర్ ఏమవుతుంది, మనకు మామూలుగా నేల ఏమవ్వాలి, చాలా వేడిగా ఉండాలి, అవునా? కానీ సన్ 5 o'clock కి అలా దిగగానే మనకు చల్లగా అయిపోతుంది. అలా అంటే మన భూమి సన్ అంత హీట్ రేడియేషన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నా కానీ భూమి అంత ఎక్కువగా వేడవ్వాల. ఎందుకు వేడవ్వలేదో తెలుసా? మనకు ఎర్త్ మీద ఓషన్స్ ఉన్నాయి. ఓషన్స్ లో వాటర్ ఉంది. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ. కాబట్టి ఎంత హీట్ రేడియేషన్ అయినా కానీ ఎంత హీట్ అయినా కానీ ఓషన్ వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. పక్కన భూమిని వేడవనికుండా ఓషన్ లో ఉండేటటువంటి వాటర్, ఆ సముద్రాల్లో ఉండే వాటరే కాదు, నదుల్లో ఉండే వాటర్ అయినా, ఇంటి ముందర ఉండేటటువంటి మన తొట్టిలో వాటర్ అయినా కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్రలో మనం నీళ్లు పెట్టున్నామనుకో, పక్కన ఎంటీ పాత్ర పెట్టున్నామనుకో, పక్కన ఎంటీ పాత్ర మాత్రం వేడిగా అయిపోయి ఉంటుంది, కానీ ఈ నీళ్లుండే పాత్ర మాత్రము అంత వేడిగా అనిపించదు. ఎందుకు అనంటే మనకు వాటర్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. వాటర్ కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి అది ఎంత హీట్ ఎనర్జీనైనా స్టోర్ చేసి పెట్టుకోగలుగుతుంది. దేర్ఫోర్ ఓషన్స్ యాక్ట్స్ యాజ్ ది స్టోరేజ్ హౌసెస్ ఆఫ్ హీట్. ఓషన్స్ స్టోరేజ్ హౌసెస్ ఆఫ్ హీట్ గా పనిచేస్తాయి అనమాట. దిస్ ఈస్ ది థర్డ్ అప్లికేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అంటే, నెంబర్ 1, సమోసాస్ తో seems to be cool outside, they are hot inside due to presence of water inside the samosas. Alage watermelons are normal outside but they are cool inside due to presence of water which has more specific heat. Alage oceans behave like storage houses of heat. Storage అంటే heat స్టోర్ రూమ్ లో మనము పనికిరాని వస్తువులన్నీ వేసి పెడతాం. అదేవిధంగా ఎక్స్ట్రా హీట్ ఎనర్జీ, మనకు అవసరం లేని హీట్ ఎనర్జీని అంతా వాటర్ వచ్చేసి అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఆ విధంగా మనకు ఓషన్స్, వాటర్ కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఓషన్స్ విల్ బిహేవ్ లైక్ స్టోరేజ్ హౌసెస్ ఆఫ్ హీట్ అని అంటాం. ఓకే, సో ఇది మనకు వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. అదేంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ టెల్ వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ఏమని చెప్తుందంటే, ఏవైనా 2 సబ్స్టెన్సెస్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఒకటి అలా ఉందనుకోండి, ఇంకోటి రెండో సబ్స్టెన్స్, ఆ రెండింటిని ఒకదానితో ఒకటి థర్మల్లీ కాంటాక్ట్ లో, అంటే ఒకదాని నుంచి ఒకదానికి హీట్ ఫ్లో అయ్యేటట్లుగా కాంటాక్ట్ లో ఉంచాను అనుకోండి. అలా ఒకదానిలోంచి ఒకదాంట్లోకి హీట్ ఫ్లో అయ్యేటట్లు కాంటాక్ట్ లో ఉంచితే మనకు ఏమవుతుంది అంటే, ఒకటి హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హాట్ బాడీ అనుకోండి, ఇది కోల్డ్ బాడీ అనుకోండి. హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఫ్లో అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏమని చెప్తుందంటే, ఇటువంటప్పుడు హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ అని చెప్తుంది. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ is equal to heat gained by cold body. అని చెప్తుంది. ఓకే, సో రెండు వస్తువులు ఉన్నాయి, వేరే టెంపరేచర్స్ దగ్గర ఉన్నాయి. ఒకటి వేడిగా ఉంది, ఇంకోటి చల్లగా ఉంది. హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఫ్లో అవుతుంది.
ఎప్పుడు దాకా ఫ్లో అవుతుంది? టిల్ దేర్ టెంపరేచర్స్ బికమ్స్ ఈక్వల్. వాటి యొక్క టెంపరేచర్స్ ఈక్వల్ అయినప్పుడు, అంటే అవి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నంత వరకు ఫ్లో అవుతుంది. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ టిల్ దేర్ టెంపరేచర్స్ బికమ్స్ ఈక్వల్. అయితే ఈ ప్రాసెస్ లో మనకు హాట్ బాడీ కొంత హీట్ ఎనర్జీని కోల్పోయి ఉంటుంది, కోల్డ్ బాడీ కొంత హీట్ ఎనర్జీని గెయిన్ అయి ఉంటుంది. సో అవి ఎలా ఉంటాయి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. ఇది అర్థమైతే నాకు 1 అని టైప్ చేయండి, అర్థం కాలేదంటే 2 అని టైప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్. సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్, నేను ఇప్పుడు చెప్పిందే నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను. దట్ విల్ బి ద స్టేట్మెంట్, దట్ విల్ బి ది స్టేట్మెంట్. సో ఏంటి అని అంటే మనకు according to principle of method of mixtures, when two bodies at different temperatures are kept thermally contact with each other, amount of heat lost by the hot body is equal to amount of heat gained by the cold body. మనకు రెండు బాడీస్ ని థర్మల్లీ కాంటాక్ట్ లో ఉంచినప్పుడు హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ వచ్చేసి హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ అవుతుంది. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అని అంటాం. ఓకే, అర్థమైందని అన్నారు. ఓకే, సో జనరల్ గా అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ ఎంత అనేది చూద్దాం. అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్, జనరల్ గా హీట్ ఎనర్జీని క్యూ అని అంటాం. ముందర ట్రయాంగిల్ లాగా పెట్టాం, దాన్ని డెల్టా అని పలకాలి. అదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే చేంజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో డెల్టా క్యూ కి ఫార్ములా మనం ఏమని చెప్పి చూస్తామంటే ఎంఎస్ డెల్టా టి అని చెప్పి చూస్తాం. అక్కడ ఎం అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, డెల్టా టి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అని మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. సో ఒకసారి కానీ మీరు చూసారు అని అంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు నేను మీకు ఈ ఈక్వేషన్ డిరైవ్ చేశాను. ఏమని? ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ డివైడ్ బై ఎం డెల్టా టి అని. దాని నుంచి డెల్టా క్యూ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఎం ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టి, ఎంఎస్ డెల్టా టి అని రాయొచ్చు. ఓకే, సో ఎంఎస్ డెల్టా టి అని రాయొచ్చు. సో ఆ విధంగా నేను డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టి అని రాశాను. సో అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అంటే ఒక బాడీ యొక్క మాస్ ఎం ఉందనుకోండి, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎస్ అనుకోండి, దాని టెంపరేచర్ డెల్టా టి చేంజ్ అయింది అని అంటే మనకు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ చేసుకునింది అంటే డెల్టా క్యూ అని అనుకుంటే ఆ డెల్టా క్యూ యొక్క వాల్యూ ఎంత అంటే డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టి, ఎంఎస్ డెల్టా టి. చూడండి, మీకు చాలా సార్లు ఈ హీట్ లెసన్ లోంచి ఒక 2 మార్క్స్ కి ప్రాబ్లం అడుగున్నారు. 2 మార్క్స్ కి ప్రాబ్లం అడుగున్నారు. ఏమని అడుగున్నారో చెప్తాను చూడండి. వెన్ 100 grams ఆఫ్ వాటర్ having specific heat 1 at 80 degrees Celsius is mixed with 250 grams of milk which has 0.5 specific heat at 30 degrees Celsius. What is the resultant temperature? అని అడుగుతారు. సో జనరల్ గా మనకు ఒక వేడి నీళ్ళని చల్లటి పాలల్లో కలిపామనుకోండి, అది మామూలుగా చేస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. కానీ మీకు ప్రాబ్లం ఇలా అడిగారు అనుకోండి, 100 గ్రాముల వాటర్ విచ్ హ్యాస్ స్పెసిఫిక్ హీట్ 1 విచ్ ఈజ్ అట్ 80 degrees Celsius. ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత అంట? 80 degrees Celsius అంట. దాన్ని దేంతో కలుపుతున్నారు? మిల్క్ తోటి కలుపుతున్నారు. ఆ మిల్క్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత? 0.5. ఎంత మిల్క్ తోటి కలుపుతున్నారు? 250 గ్రామ్స్ అంత మిల్క్ లో తోటి కలుపుతున్నారు. ఆ మిల్క్ యొక్క టెంపరేచర్ ఎంత? 30 degrees Celsius. దీని రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని కనుక్కునేదానికి మనం ఇప్పుడు ఒక ఈక్వేషన్ ని డిరైవ్ చేద్దాం. ఆ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేస్తాము అని అంటే యూజింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ఓకే, సో నేను బాగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉందనుకుందాం, ఆ సబ్స్టెన్స్ యొక్క మాస్ M1 అనుకుందాం, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ S1 అనుకుందాం, దాని యొక్క టెంపరేచర్ T1 అని అనుకుందాం. దాన్ని ఇంకో సబ్స్టెన్స్ తోటి మిక్స్ చేస్తున్నాను. ఆ రెండవ సబ్స్టెన్స్ యొక్క మాస్ వచ్చేసి M2 అని అనుకుంటాను,
దాని యొక్క టెంపరేచర్ వచ్చేసి దాని యొక్క స్పెసిఫిక్ హీట్ వచ్చేసి S2 అని అనుకుంటాను. అది వచ్చేసి T2 టెంపరేచర్ దగ్గర ఉంది అని అనుకుంటాను. ఇలా మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అనేది ఇప్పుడు డిరైవ్ చేస్తాను. ఓకే, సో మనకు ఈ రెండు ఒకదాంతో ఒకటి మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి క్యాపిటల్ T అని అనుకున్నాం. లెట్ క్యాపిటల్ T ఈజ్ రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి క్యాపిటల్ T అని అనుకున్నాం. లెట్ క్యాపిటల్ T ఈజ్ రిజల్టెంట్ టెంపరేచర్. ఇప్పుడు అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ T1 అనేది ఎక్కువ అనుకుందాం T2 కంటే. T1 ఈస్ గ్రేటర్ దెన్ T2 అంటే ఫస్ట్ సబ్స్టెన్స్ అనేది హాట్ బాడీ అయింది, సెకండ్ సబ్స్టెన్స్ అనేది కోల్డ్ బాడీ అవుతుంది. అవునా? సో ఒక హాట్ బాడీని ఒక కోల్డ్ బాడీ తోటి మిక్స్ చేస్తున్నాం. ఒక హాట్ సబ్స్టెన్స్ ని కోల్డ్ సబ్స్టెన్స్ తోటి మిక్స్ చేస్తున్నాం. హాట్ సబ్స్టెన్స్ యొక్క మాస్ ఎంత అంటే M1, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే S1, దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే T1. కోల్డ్ బాడీ యొక్క మాస్ ఎంత అంటే M2, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే S2, దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే T2. సో T1 అనేది T2 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని హాట్ బాడీ అన్నాం, దీన్ని కోల్డ్ బాడీ అన్నాం. ఈ రెండు మిక్స్ చేసి కలబెట్టినప్పుడు మనకు ఫైనల్ గా హీట్ ఏమవుతుంది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి పోతుంది. కాబట్టి హాట్ బాడీ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది, కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అంటే తర్వాత ఫైనల్ గా బాగా హీట్ అంతా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీలోకి వచ్చేసి ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం లోకి వెళ్ళాక వాటి యొక్క రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి క్యాపిటల్ T అని అనుకున్నాం. ఇప్పుడు హాట్ బాడీ ఏమవుతుంది, కొంత హీట్ ని లూజ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ద హీట్ లాస్ట్ బై హాట్ బాడీ? హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఎంత అనేది చూద్దాం. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈక్వల్ టు ఎంత? జనరల్ గా ఫార్ములా ఏంటి? డెల్టా Q ఈక్వల్ టు MS డెల్టా T. డెల్టా T అంటే చేంజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ హీట్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఫస్ట్ అర్థమవుతుందమ్మా? అనురాధ అర్థమవుతుందా? ఓకే, సో మనకు హాట్ బాడీ యొక్క మాస్ ఎంత? M1 కాబట్టి M1 అని రాశాను. హాట్ బాడీ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత? S1 కాబట్టి S1 అని రాశాను. నెక్స్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? సో చూడండి, హాట్ బాడీ యొక్క టెంపరేచర్ ఫస్ట్ లో T1 ఉండింది, ఫైనల్ గా ఏమైపోయింది? క్యాపిటల్ T అయింది. T1 ఎక్కువ, T ఎక్కువ. ఒక వేడి వస్తువుని చల్లటి వస్తువుతోటి కలిపినప్పుడు ఆ వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకి హీట్ ఫ్లో అయిపోతుంది. అప్పుడు హాట్ బాడీ యొక్క టెంపరేచర్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. వెరీ గుడ్. సో మనకు స్టార్టింగ్ లో టెంపరేచర్ T1 ఉంది, ఫైనల్ గా టెంపరేచర్ T ఉంది. దేర్ఫోర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఎంత అంటే M1 S1 ఇంటూ T1 మైనస్ T. అర్థమైంది కదమ్మా? ఇది ఈక్వేషన్ ఎలా రాసినా అర్థమైంది కదా? గుడ్. సో మనకు హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీకి ఫార్ములా రాస్తున్నాం. సో MS డెల్టా T జనరల్ ఫార్ములా. హాట్ బాడీ యొక్క మాస్ M1 కాబట్టి M1 అని రాశాను. హాట్ బాడీ యొక్క స్పెసిఫిక్ హీట్ S1 కాబట్టి S1 అని రాశాను. చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి T1 మైనస్ T అని రాశాను. దానికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చా. నెక్స్ట్ అదే విధంగా హీట్ మనకు హాట్ బాడీ వచ్చేసి హీట్ లూజ్ అయింది, కోల్డ్ బాడీ వచ్చి ఏమవుతుంది? హీట్ గెయిన్ అవుతుంది. సో హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ, కోల్డ్ బాడీ గెయిన్ చేసుకున్న హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ ఎంత? అంటే సో దానికి కూడా జనరల్ గా ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి MS డెల్టా T. కోల్డ్ బాడీ యొక్క మాస్ ఎంత? M2, స్పెసిఫిక్ హీట్ ఎంత? S2, దాని యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత? T2. కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ మిక్స్ చేసిన తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మాస్ M2 మాస్ వచ్చేసి M2, స్పెసిఫిక్ హీట్ S2. ఫస్ట్ లో టెంపరేచర్ T2 ఉండింది, తర్వాత పెరిగి క్యాపిటల్ T అయింది. అంటే టెంపరేచర్ ఎంత అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే T మైనస్ T2. ఫస్ట్ లో T2 ఉండింది, తర్వాత టీకి పెరిగింది. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే T మైనస్ T2. సో
మనకు ఒక హాట్ సబ్స్టెన్స్ ని కోల్డ్ సబ్స్టెన్స్ తోటి మిక్స్ చేసినప్పుడు హాట్ వస్తువు నుంచి కోల్డ్ సబ్స్టెన్స్ కి హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో హీట్ ఎనర్జీ లూజెస్ సమ్, హాట్ బాడీ లూజెస్ సమ్ హీట్ ఎనర్జీ, కోల్డ్ బాడీ గెయిన్స్ సమ్ హీట్ ఎనర్జీ. హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఎంత అంటే m1 s1 into t1 minus t అని చెప్పి చూస్తాం. అలాగే హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ ఎంత అంటే m2 s2 into t minus t2 అని చెప్పి చూస్తాం. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, అకార్డింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏమని చెప్తుంది? ఎవరైనా ఒకరు చెప్పండి. అకార్డింగ్ టు వైష్ణవి, వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్? అనురాధ, నువ్వు చెప్పమ్మా. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, heat lost by the hot body equal to heat gained by cold body. Okay, good. Heat lost by hot body is equal to heat gained by cold body. Heat gained by cold body అని అంటాం అన్నమాట. Therefore మనం ఏమని రాయొచ్చు? m1 s1 into t1 minus t is equal to m2 s2 into t minus t2 అని రాయొచ్చు. దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే m1 s1 into t1 మైనస్, మనం జస్ట్ మల్టిప్లై చేస్తున్నాం, m1 s1 into t1 మైనస్ m1 s1 into t is equal to m2 s2 into t మైనస్ m2 s2 into t2 అని రాస్తాం. చూడండి, మనకు దేని వాల్యూ కావాలి? క్యాపిటల్ టీ వాల్యూ కావాలి. ఇది మనకు మొత్తం 4 టర్మ్స్ ఉంటే వాటిలో రెండిట్లో మాత్రమే క్యాపిటల్ టీ ఉంది. సో ఈ క్యాపిటల్ టీ ఉండే టర్మ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకుంటున్నాను. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాస్తున్నాను. ఫస్ట్ థర్డ్ టర్మ్ ఇది రాస్తున్నా. దేర్ఫోర్ m2 s2 t ఇది ఈక్వల్ టు అవతల ఈ టర్మ్ ఉంది, దీనికి మైనస్ ఉంది. మనం దీన్ని అవతల సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ m1 s1 t is equal to, సో m2s into t2 t ఇది రాసేసాము, తర్వాత ఇది రాసాము, is equal to దీని అవతల పంపించాం. సో is equal to అవతల ఏముంది? m1 s1 t1 ఇది అవతల సైడ్కి వెళ్తే, ఈ టర్మ్ కూడా అవతల సైడ్కి వెళ్ళిపోతే మనకేమవుతుంది? ప్లస్ m2 s2 t2 ఉంటుంది. ఈ రెండిట్లోంచి టీ కామన్ తీసామనుకో మనకేమొస్తుంది? టీ కామన్ తీస్తే m1 s1 ప్లస్ m2 s2 is equal to m1 s1 t1 ప్లస్ m2 s2 t2 అవుతుంది. m2 s2 t2 అవుతుంది. సో మనకు ఇక్కడ కావాల్సిన దేని వాల్యూ అంటే క్యాపిటల్ టీ వాల్యూ. అదొక్కటి లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు యువతల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని మిగతా అన్ని రైట్ సైడ్ పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ టీ ఈక్వల్ టు m1 s1 t1 ప్లస్ m2 s2 t2 డివైడెడ్ బై m1 s1 ప్లస్ m2 s2 అవుతుంది. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ రిజల్టెంట్ టెంపరేచర్. This first equation gives the equation for resultant temperature అని అంటాం. సపోజ్ మనము స్నానం చేయడానికి ఏం చేస్తాము? హాట్ వాటర్ ని కోల్డ్ వాటర్ తోటి మిక్స్ చేస్తాం. అంటే హాట్ సబ్స్టెన్స్ వాటరే, కోల్డ్ సబ్స్టెన్స్ వాటరే, అంటే రెండు రకాల సబ్స్టెన్స్ వాటరే. సో రెండు సేమ్ సబ్స్టెన్స్ అయినప్పుడు వాటి యొక్క స్పెసిఫిక్ హీట్స్ కూడా సేమ్ అవుతాయి. దేర్ఫోర్ ఇఫ్ s1 ఈక్వల్ టు s2 అంటే మనము తీసుకున్న రెండు సబ్స్టెన్సెస్, వేడిగా ఉండే వస్తువు, చల్లగా ఉండే వస్తువు, ఈ రెండింటి యొక్క స్పెసిఫిక్ హీట్స్ సేమ్ అనుకుంటే అప్పుడు s1 ఈక్వల్ టు s2 అవుతుంది. లెట్ ఇఫ్ s1 ఈక్వల్ టు s2 ఈక్వల్ టు s అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పైన ఈక్వేషన్ t ఈక్వల్ టు m1 s ఇంటూ t1 ప్లస్ m2 s ఇంటూ t2 డివైడ్ బై m1 s ప్లస్ m2 s అవుతుంది. పైన న్యూమరేటర్ లో s కామన్ తీసి డినామినేటర్ లో s కామన్ తీసామనుకో మనకేమవుతుంది? s ఇంటూ m1 t1 ప్లస్ m2 t2 డివైడెడ్ బై s ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది. s క్యాన్సిల్ పోయింది అనుకో, అప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ t కి ఈక్వేషన్ ఏమవుతుంది? m1 s1 సారీ
m1 t1 plus m2 t2 divided by m1 plus m2 అవుతుంది. సో ఈ సెకండ్ ఈక్వేషన్ is also a equation for the resultant temperature if the hot substance and cold substance both are of same specific heat అని అంటాం. ఓకే, సో దీని మీద ప్రాబ్లమ్స్ ని మండే క్లాస్ లో కానీ నెక్స్ట్ ఈ లెసన్ అయిపోయిన తర్వాత కానీ చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఈ రోజు నేను ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ యూజ్ చేసి ఒక హాట్ సబ్స్టెన్స్ ని కోల్డ్ సబ్స్టెన్స్ తో మిక్స్ చేస్తే రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత వస్తుంది అనే దానికి ఈక్వేషన్ డిరైవ్ చేశాను. ఎలా డిరైవ్ చేశాను అని అంటే, ఫస్ట్ నేను ఒక హాట్ సబ్స్టెన్స్ తీసుకున్నాను, దాని యొక్క మాస్ m1 అనుకున్నాను, దాని యొక్క స్పెసిఫిసిటీ s1 అనుకున్నాను, దాని యొక్క టెంపరేచర్ t1 అనుకున్నాను. తర్వాత కోల్డ్ సబ్స్టెన్స్ తీసుకున్నాను, దాని యొక్క మాస్ m2 అనుకున్నాను, దాని యొక్క స్పెసిఫిసిటీ s2 అనుకున్నాను, దాని యొక్క టెంపరేచర్ t2 అనుకున్నాను. t1 గ్రేటర్ దాన్ t2 అని అంటే ఇది t1 అనేది హాట్ బాడీ, t2 అనేది కోల్డ్ బాడీ కాబట్టి t1 గ్రేటర్ దాన్ t2 అని తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేస్తే హాట్ బాడీ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది, కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో ఆ రిజల్టెంట్ టెంపరేచర్ వచ్చేసి క్యాపిటల్ T అని అనుకున్నాను. జనరల్ గా చేంజ్ ఇన్ హీట్ ఫార్ములా ms డెల్టా T. సో హాట్ బాడీ లూజ్ అయిన హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీకి ఈక్వేషన్ రాశాను. m1 s1 డెల్టా T అంటే t1 మైనస్ T, దానికి ఈక్వేషన్ రాశాను. నెక్స్ట్ హీట్ లాస్ట్ బై ది కోల్డ్ బాడీ, హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ కి ఈక్వేషన్ రాశాను. m2 s2 ఇంటూ t మైనస్ t2 అని రాశాను. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్, హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ కాబట్టి ఈక్వేషన్స్ ని ఈక్వేట్ చేశాను. వాటిని సింప్లిఫై చేస్తే రిజల్టెంట్ టెంపరేచర్ T కి ఈక్వేషన్ ఇది వచ్చింది అనమాట. రిజల్టెంట్ టెంపరేచర్ T కి ఈక్వేషన్ ఏమని వచ్చిందంటే T ఈక్వల్ టు m1 s1 t1 ప్లస్ m2 s2 t2 డివైడ్ బై m1 s1 ప్లస్ m2 s2 అయింది. అయితే మనకు ఇఫ్ హాట్ సబ్స్టెన్స్ అండ్ ద కోల్డ్ సబ్స్టెన్స్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్, ఆ రెండు హాట్ సబ్స్టెన్స్ కోల్డ్ సబ్స్టెన్స్ ఒకే మెటీరియల్ తో తయారు చేయబడితే s1 ఈక్వల్ టు s2 ఈక్వల్ టు s అవుతుంది. దేర్ ఫార్ రిజల్టెంట్ టెంపరేచర్ T ఈక్వల్ టు m1s ఇంటూ t1 ప్లస్ m2s ఇంటూ t2 డివైడ్ బై m1s ప్లస్ m2s అవుతుంది. పైన కింద న్యూమరేటర్ డినామినేటర్ లో s కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే రిజల్టెంట్ టెంపరేచర్ కి ఈక్వేషన్ ఏమవుతుందంటే T ఈక్వల్ టు m1 t1 ప్లస్ m2 t2 డివైడ్ బై m1 ప్లస్ m2 అవుతుంది. దిస్ ఈస్ ది ఫైనల్ ఈక్వేషన్ ఫర్ రిజల్టెంట్ టెంపరేచర్. They will ask us number of times, they will ask the question problems on this formula. Okay, so this is about the resultant temperature equation using the principle of method of mixtures.